గుజరాత్లో స్పెషల్ ఏంటంటే మనకి 5 రూపాయలు కూడా ఛాయ్ దొరుకుతుంది అండి. మనకి అదే స్పెషల్ ఇది గుజరాత్లో. సో చాలా బ్యూటిఫుల్ అది చూడండి. 5 రూపాయలు కూడా నీ ఛాయ్ అనేది ఎక్కడ చూడండి, చాలా చిన్న కప్పులు ఉంటుంది కదా. సో తిను నా డార్మెటరీ రూమ్ పెట్టండి, ఇంకెవరితో మాట్లాడలేదు. దిస్ నేమ్ ఇస్ విశాల్ దాస్. సే హాయ్ టు అవర్ ఫాలోవర్స్. సో తిను కూడా సోలో అంటే మన బిజినెస్ పర్పస్ కోసం వచ్చాడు. వచ్చిన తర్వాత అట్ ఏ లీ స్టేజ్ ఈజ్ ఆల్సో ట్రావెలింగ్. సో గేమర్ కూడా, మంచి గేమర్ కూడా. యూట్యూబ్ 4 years స్టార్ట్ చేసి మళ్ళీ మానేసాడు. కానీ సో తనే నాకు ఇక్కడ ఈ డార్మెటరీలో అయితే ప్రజెంట్ అయితే నాకు కంపెనీ. సో తిరిగి ఈరోజు అయితే ఫైనల్లీ అయితే డిన్నర్కి అయితే వచ్చేసాను. మనకి పంజాబీ థాలీ, స్పెషల్ థాలీ, గుజరాతీ థాలీ ఉంది. మనకి ఇది 70 రూపాయలు అండి. ఇది అన్నం, ఒక 3 చపాతీలు ఇచ్చాడు, ఉల్లిపాయ, మనకి క్యాబేజీ, ఇది దుంపల కూర, పప్పు, ఇదేవో కందుల్లో ఉన్నాయి, కందుల కూర. ఇదైతే మనకి 70 రూపాయలు తీసుకుంటున్నాను. సో పంజాబీ రేట్ కూడా పంజాబీ థాలీ తిన్నాను, కానీ ఫస్ట్ టైంకి అయితే ఇదేనే. టోమ్ కూడా మనకి సింగిల్ స్టోరీడ్ టోమ్ అండి. మనకి కింద కూడా మనకి కింద అయితే మనకి ఎలిఫెంట్స్ టేబుల్స్ లాగా ఉన్నాయి సరే. ఆ ఎలిఫెంట్స్ టేబుల్స్ లోపలికి కిందకి మనం అయితే వెళ్ళొచ్చు. లోపలికి అయితే వెళ్తే మనకి మొహమ్మద్ జైన్ షా గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో నేనైతే ట్రై చేసాను వెళ్దామని, కానీ ఇక్కడ గూగుల్లో మనకి ఇన్ఫర్మేషన్ ఒకలా ఉంది, ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న ప్రాంతీయులు టైమింగ్స్ వేరేలా ఉన్నాయి. సో నేను ఇప్పుడు కీర్తి మందిర్ కూడా 2-3 సార్లు వెళ్ళాను, అక్కడ కూడా వెళ్ళడం అయితే అవ్వలేదు. సో అయితే నేను అట్లీస్ట్ దత్తాత్రేయ స్వామిని అయితే మీకు చూపించాను. సో వదోదరలో మనకు చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఏమైనా ఉంటే అది లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ఒకటి ఫస్ట్. సో దాని తర్వాత మీకు సయాజీ బాగ్ జూకి వెళ్ళిపోతే అన్నీ అక్కడ మ్యూజియంస్ అన్నీ ఉంటాయి. దాని తర్వాత మన సూర్యనారాయణ దేవాలయం 200 ఏళ్ళ నాటి దేవాలయం కాబట్టి అది కూడా మీరు విజిట్ చేయాలి. స్వామినారాయణ దేవాలయం ఒకటి, ఇస్కాన్ దేవాలయం ఒకటి, ఇవన్నీ దేవాలయాలు. తపోవనం దేవాలయం కూడా ఒకటి ఉంది. ఆ తపోవనం దేవాలయం నేను వెళ్ళాలి నాకు ఉంది, కానీ సో అది అక్కడికి మనకి ఆటో మాత్రమే వెళ్తాయి. ట్రిప్కి 150 అంటే 300 ఇచ్చుకుని ఆ దేవాలయంకి వెళ్ళాలి. కానీ చాలా బ్యూటిఫుల్ దేవాలయం, మస్ట్ అండ్ విజిట్ అది. సో నేను అక్కడికి వెళ్తే రేపు వెళ్ళాలని అనుకుంటాను. సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ హిస్టారికల్ సైట్ దట్ యూ కెన్ యాడ్ ఇన్ యువర్ బకెట్ లిస్ట్, మీర్ నవాబ్ సాహబ్ ఇన్ టోంబ్ విచ్ రిప్రజెంట్స్ ది బ్యూటీ ఆఫ్ చూడండి, బ్యూటీ ఆఫ్ సిటీ ఆఫ్ వదోదర. మనకి ఎదురుగానే హైవే ఉంది. చాలా అద్భుతమైన టోంబ్. చక్కగా వచ్చి అయితే అందరూ విజిట్ చేయండి. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఇన్ ఆంధ్ర అప్డేట్స్ అండ్ అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. సో వదోదర కూడా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి, కానీ చాలా వరకు మనకు ఫోటోగ్రఫీ అనేది అలౌ చేయదు. సో నేనైతే మ్యాక్సిమం ఎంతవరకు కవర్ చేయాలో అంతవరకు అయితే కవర్ చేశాను. సో రేపు అయితే నేను సూర్సాగర్ లేక్ కూడా మీరు అది డెఫినెట్ మస్ట్ విజిట్. అదే 12 crores పెట్టి బోర్డ్ గ్లీడింగ్ అయితే చేశారు. సో నేను ఇంత దూరం నుంచి చూపిస్తానని మీరు బాధపడకండి. చక్కగా అయితే ఆ టోప్ దూరంలో ఉన్నా కూడా చక్కగా అదైతే మీకు ఇక్కడికైతే వచ్చి చక్కగా వీక్షించండి. సో అది కీప్ పోస్ట్ అందరూ అప్డేట్స్ అయితే. సో ఒక బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది. ఆ గార్డెన్ తర్వాత మాకు మధ్యలో టోమ్ కనిపిస్తుంది, అంత గార్డెన్ అండి. సో ఇది సిటీ ఆఫ్ వదోదరాకి మనకు మెయిన్ రోడ్ మీద ఉంది కాబట్టి ఇది కూడా చక్కగా బ్యూటిఫుల్ హెరిటేజ్ మాన్యుమెంటేనే. సో మరి ఏం చేయడానికి ఏం లేదు, నేను చూపించింది చూపించాల్సి వస్తుంది. నేను ఇదిగో గేట్లు బయటే ఉన్నాను. సో ఇది కూడా మీ లిస్ట్లోకి అయితే యాడ్ చేసుకోండి, డెఫినెట్ విజిట్ అండి. సో చూసారా, ఈ టోమ్కి అయితే వచ్చానండి, కానీ మరి ఈ టోమ్ కూడా క్లోజ్ అయిపోయింది చూడండి. సో మీర్ నవాబ్ షా కుతుబుద్దీన్ టోంబ్ అండి, చాలా అద్భుతమైన టూరిస్ట్ లొకేషన్. ఇది కూడా ఈసారి వచ్చేటప్పుడు అయితే చక్కగా వీక్షించుకోండి. మరి నేను ఈ మాత్రం భాగమే చూపిస్తున్నాను, ఏమనుకోకండి. ఎందుకంటే రేపు ఇది ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతుంది, కానీ నేను ఉదయం నుండి వెళ్ళిపోతున్నాను. సో ఇది కూడా మీ టూరిస్ట్ డెస్టినేషన్లో యాడ్ చేసుకోండి. ఇదిగోండి, ఇదంతా కూడా చాలా కష్టపడి దాదాపు 100 రూపాయలు పెట్టుకుని వచ్చాను. మళ్ళీ 100-200. దీన్ని హజీరా మక్బారా అని కూడా అంటారు.